రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రోహిణి నక్షత్రం వారు ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం. రోహిణి నక్షత్రానికి అధిదేవత ప్రజాపతి లేదా బ్రహ్మదేవుడు. బలరాముని తల్లి పేరు కూడా రోహిణి, ఎర్రని ఆవు అనే అర్థం కూడా ఉంది. ఇది మనుష్య గణానికి చెందింది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కోరికలను నెరవేర్చుకుంటారు. వీరు తమ సొగసైన కంటి చూపులతో ఇతరులను ఆకర్షించగలరు. వీరికి త్వరగా కోపం వచ్చి అంత సులువుగా తగ్గదు. వీరు తర్కాన్ని అనుసరించి మంచి చెడ్డలు నిర్ణయించక తన మనసుకు తోచిందే చేస్తారు. భవిష్యత్తు కన్నా వర్తమానం అనుభవించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు వీరు. ఇంకా వీరు రసాయనిక శాస్త్రము, డైరీ, మిల్క్ ప్రొడక్ట్స్ వృత్తులందు, విద్యలందు రాణించే అవకాశం ఉంది. వీరు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కావున ఎవరిని తేలికగా నమ్మరాదు. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఈ నక్షత్రం వారు పాటించవలసిన కొన్ని పరిహారాలు. ఈ పరిహారాలు పాటించడం వలన దోష నివారణ జరిగి విశేష ధన సముపార్జన, అనుకున్న పనులు నెరవేరడము జరుగుతాయి. కాబట్టి ఈ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పూజించడం, భక్తితో సేవించడం వంటివి చేయడం వలన ఉత్తమ ఫలదాయకం. వీరు ఈ చెట్టుపై ఎప్పుడు కూడా వేటు వేయరాదు. శ్రీకృష్ణాష్టమి రోహిణి నక్షత్రంతో కూడి వచ్చే రోజు. విధిగా శ్రీకృష్ణ పూజ జరపడం, గోక్షీరాన్ని ప్రసాదంగా గ్రహించడం, గోవులకు మేత వేయడం తమ జీవిత కాలంలో వీలైనన్ని ఎక్కువసార్లు ఆచరించడం ద్వారా రోహిణి నక్షత్రం వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా ఒక తెల్లని ఎద్దును శివాలయంలో పూజించడం లేదా దానికి స్వయంగా మేత తినిపించడం చేయాలి. ఇంకా మంచిగా గోసేవ చేయడం వల్ల కూడా వీరికి మంచి జరుగుతుంది.